ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కోకాపెట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. 7 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈఓడబ్ల్యూ వింగ్ ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈఓడబ్ల్యూ అధికారులు ఆధారాలు సేకరించారు. చంద్రశేఖర్ పై నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 3 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కోకాపెట్ గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 7 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈఓడబ్ల్యూ వింగ్ ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈఓడబ్ల్యూ అధికారులు ఆధారాలు స్వీకరించారు. చంద్రశేఖర్ పై నార్సింగి, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 3 పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడనే మాన్యువల్ గా